హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. 1,19,000 కోట్లు సీఎం చంద్రబాబు అప్పు చేశాడంటున్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి చేయకముందే 1,19,000 కోట్లు అప్పు చేసి ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టాడు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఒక పెన్షన్ తప్ప ఎన్ని పథకాలు అమలు చేశాడన్నారు. పెన్షన్ పెంపు కూడా దాదాపు 3 లక్షల పింఛన్లు తొలగించి అరాకొర పెన్షన్లు ఇస్తున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గురువారం రాయచోటి పట్టణంలోని PDR కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నాడని, మోసపూరిత హామీలు చెప్పి ప్రజలను నమ్మించి చివరకు హామీలను గాలికి వదిలేశాడని, పైగా హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన 6 నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశాడని చెప్పుకొచ్చారు. తప్పుడు హామీల గురించి ఎవరైనా అడిగితే దాడులు, అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. రానున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, ఖచ్చితంగా చంద్రబాబు పాలనా రుచి వారికి చూపిస్తామని హెచ్చరించారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఓ విధంగా, ఇక మీదట మరో విధంగా అండగా ఉంటామని జగన్ చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాలు విచ్చేశారు. శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి గారు, మీ అందరి ప్రియతమ నాయకుడు, మా అందరికీ కూడా ప్రీతములు, మాజీ శాసనసభ్యులు,
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు, మీ అందరికీ సుపరిచితులు కోడూరు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ కురుముట్ల శ్రీనివాసులు గారు, మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, ఆయన రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షుడు, అదేవిధంగా మా అందరికీ కూడా పెద్దలు, చాలా రాజకీయాల్లో సీనియర్ నేత శ్రీ నల్లారి తిమ్మారెడ్డి గారు, ఇంకా ఇక్కడ చాలా మంది మిత్రులంతా కూడా వచ్చారు. పేరు పేరున మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేది కాకుండా బాధ్యతగా మీరు తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా దోహదపడాలా, చాలా క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. ఎంతో కష్టకాలం, 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రమే కాదు, భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా అతలాకుతలమైనప్పుడు కూడా మొక్కబడిన ధైర్యంతో ఆయన ఇచ్చిన తేదీల ప్రకారం ఆ 2 సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత నాకు తెలిసి భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అని చెప్పాలంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. మహిళలంతా కూడా ఈరోజు అయితే బ్యాంకుల దగ్గర ఒక్కరు కూడా ఉండరు. అప్పుడైతే 100 మంది బ్యాంకుల దగ్గర ఉండేవారు. నెల నెల ఏదో ఒక పథకం కింద ఆయన బట్టలు నొక్కితే డబ్బులు వచ్చేవి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరుగుతూ ఉన్నది. మహిళలందరూ కూడా బాగా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు నేను కొన్ని ప్రాంతాలు పర్యటించాను. ఆ పోలింగ్ రోజు అందరూ కూడా కొత్త చీరలు కట్టుకొని, పూలు పెట్టుకొని క్యూలో నిలుచుకోండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని చెప్పి క్యూ 6 గంటలకు అయిపోతా ఉంటే ఆ ఎన్నికల అధికారులకు చెప్పి రాత్రి 10:30 దాకా కూడా ఓట్లు వేయించాం. మరి ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి వేశారా, జగన్మోహన్ రెడ్డి గారికి వేశారని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 4 లక్షలు 5 లక్షలు వేస్తే ఆ పథకాలన్నీ బేరీ చేసుకొని ఈయన చెప్పినవన్నీ కూడా పెట్టుకొని నీకు పారు అని పెద్దల మహిళలకు నీకు 18 అని చెప్పి చెప్తే అన్నీ కూడా నమ్మి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదు. నేను వీళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను, మహిళలకన్నా కూడా మనం తెలియజెప్పే అవసరం ఉంది. తప్పుడు మాటలు, అబద్ధపు హామీలు నమ్మారు, మోసపోయారు. తిరిగి మీకు అవకాశం వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోండి, తిరిగి మంచి సుపరిపాలన మీ అందరికీ కూడా అందిస్తారని చెప్పి మనం చెప్పే అవసరం గ్రామాలలోన మన నియోజకవర్గాలలో ఉందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఇందాక చెప్పినట్లు మహిళలందరినీ చూసి ఆ రోజు నిమ్మల రామానాయుడు చెప్పినంతా కూడా ఒక వీడియో మొత్తం వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా దాని ఒక పాట రాసి గణేష్ నిమజ్జనానికి వాడారు. మరి అలాంటి తప్పుడు హామీలన్నీ ఇచ్చి ఈరోజు 8 నెలల కాలంలోనే 1,19,000 కోట్లు అప్పు చేశాడు. 1,19,000 కోట్లు అప్పు చేసి నువ్వు ఏ ప్రాజెక్టు చేపట్టావు, ఎన్ని మందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశావు, ఒక పెన్షన్లు తప్ప, అది కూడా అరాపురా. ఇప్పటికే దాదాపు 3 లక్షల పైచలకు పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి ఈ విధంగా అరాపురా చేసిన దానికి
రాజధాని చుట్టూ ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. దాదాపు ఒకేసారి 53,000 కోట్ల టెండర్లు పిలిచారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు. ఈ విధంగా అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు తప్ప పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ కోసమే లేదు. నిన్నటి రోజు మీరంతా కూడా చూశారు, ఆయన ఒక బోర్డు మీద నిల్చుకొని అనాకాలంతా కూడా చెప్తా ఇది మనం చేయలేము, ఈ హామీలన్నీ నెరవేర్చడం చాలా కష్టతరము, అంత ఆదాయం లేదని చెప్పాడు. మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన వచ్చిన 6 నెలల్లో 15,000 పైచీలకు కరెంట్ ఛార్జీలు మాత్రం పెంచారు. ఈ మార్చి తర్వాత ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వచ్చే బిల్లులన్నీ కూడా ఒక యూనిట్ మీద ₹2 పైచీలకు అదనంగా మనం కట్టాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన